దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కీర్తనల గ్రంథము 112 అధ్యాయం 2వ వచనము. మన తండ్రి అయిన యెహోవా యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు అని దీవిస్తున్నాడు. మన తండ్రి చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి. సత్యముతోనూ న్యాయముతోనూ యథార్థతతోనూ అవి చేయబడినవి. మన తండ్రి యథార్థవంతుడు గనుక మనము యథార్థము కలిగి సత్యమైన న్యాయ ప్రవర్తన కలిగి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు యథార్థవంతుల వంశాన్ని దీవిస్తాడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. కలిమియు సంపదయు వాని ఎంట నుండును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడతారు. ఈ దిన వాగ్దానం నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమెన్.